భయ్యా ఇప్పుడే చూసిన భయ్యా సినిమా అంటే ఇలా ఉండాలి, దీని అమ్మ జీవితం అంటే ఏ సినిమా భయ్య సూపర్, చాలా అంటే చాలా బాగుంది, సూపర్ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. దీని అమ్మ జీవితం ఇదైతే పక్క రాసి పెట్టుకొని చాలా చాలా బాగుంది. అసలు డైరెక్షన్ ఏంది భయ్య అల్టిమేటెడ్, అసలు ఇంకో లెవెల్లో తీసుకెళ్ళి ఆ డైరెక్షన్ కానీ ఆ యాక్టింగ్ వాళ్ళకి కానీ. ఆ హీరోయిన్ ఉంటారు అయ్యా, అబ్బో ఇద్దరు హీరోయిన్ ఉంటారు, మన హీరోయిన్ ఒక హీరోయిన్ ఉంటుంది మేడం, అసలు మామూలు ఏదో. మా హీరోయిన్ చూసానికి బ్యూటిఫుల్ గా ఉంది, అందులో మాత్రం మాస్ మసాలా అనమాట. ఇంకో హీరోయిన్ ఉంటుంది అసలు బ్యూటిఫుల్ అనమాట, బ్యూటిఫుల్ అంటే మామూలు రొమాన్స్ అగో వచ్చింది చూసారా. మా ఇద్దరు హీరోయిన్లతో మామూలుగా ఉన్న అల్టిమేట్ ఒకటే భయ్య సినిమా అంటే ఇలా ఉండాలని చూపించారు డైరెక్టర్ గారు, సూపర్ సార్. నిజంగా ఒక మంచి సినిమా చూసినట్టే హ్యాపీనెస్ అయితే ఉంది. ఒక మంచి సినిమా, ఇదే ఫస్ట్ సినిమా దీని జీవితం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవుతుంది. ఎందుకంటే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మాస్ మసాలా అస్సలు మామూలుగా లేదండి. అసలు ఆ లిప్లాక్లు కానీ రొమాన్స్ కానీ ఎవ్రీథింగ్ చెప్పుకుంటూ పోతే మస్తు ఉంది. ప్రతి ఒక్కరు తప్పకుండా దీనమ్మ జీవితం సినిమా మాత్రం చూడాలి. ఎందుకంటే చూసారు మా వాళ్ళు ఊపేస్తారు, అలాగే మా హీరోయిన్ గారు వాళ్ళతో కూడా మాట్లాడేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకోటి భయ్యా స్టోరీ లైన్ హైలైట్. సినిమా ఇంత బాగా ఇటుకానికి స్టోరీ లైన్ బాగుంది. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్లు కానీ అసలు ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకో లెవెల్లో చూపించారు. ఒకటే బ్రదర్ ఆ కెమెరామెన్ గారు పెట్టిన ఫ్రేమ్స్ అయితే మామూలు ఫ్రేమ్స్ కదా, అయ్యో ఆటోమేటిక్ అసలు ఆ ఫ్రేమ్ చూస్తుంటే మర్చిపోతుంది. బాగుంది, చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు ఏ సినిమా చూడాలి ఏంటని కన్ఫ్యూజన్ ఉంటారు, ఏది అవసరం లేదు భయ్యా. ఒక మంచి సినిమా చూడాలంటే దీని అమ్మ జీవితం థియేటర్కి వెళ్ళి మంచిగా చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మనస్ఫూర్తిగా మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీతో వెళ్ళండి, అలాగే మీ లవర్స్ తోటి కూడా వెళ్ళండి, హ్యాపీగా ఉంటుంది. అలాగే మా హీరోయిన్ తోటి మాట్లాడండి. హాయ్ అందరికీ, ఈ ఫిలిం థియేటర్లో వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఫిలిం, అందరు చూసి ఎంజాయ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఈ మూవీ చాలా బాగుంది. అలాగే అందరూ వచ్చి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మా మూవీ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడ్డారు, అలాగే చాలా బాగా వచ్చింది. నన్ను నేను చూసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చి ఈ సినిమాని ఫ్రెండ్స్ ఫ్యామిలీతో రాకండి, ఫ్రెండ్స్ అందరితో వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుకు చెప్పాలంటే వీళ్ళిద్దరు చాలా దెబ్బలు తిన్నారు సినిమాలో. నా చేతిలో చాలా థ్యాంక్స్ మీ ఇద్దరికి. నీకు కూడా దెబ్బలు తగిలింది. తప్పకుండా ఈ మూవీ చాలా మంచి సక్సెస్ కొడుతుందని అనుకుంటున్నాను. దయచేసి అందరూ థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని అందరూ బెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఈ సినిమా ఒకసారి కంటే 2 సార్లు ఇంకా చూస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇళ్లలో కూడా కొంచెం ఫ్యామిలీస్ అందరూ జాగ్రత్తగా ఉంటుంది మూవీ చూసిన దగ్గర నుంచి. ముఖ్యంగా నాలాంటి వాళ్ళు ఇలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అవును, కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ముఖ్యంగా ఫ్యామిలీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. వేరే యాక్టివిటీస్కి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ చెప్పలేదు. అది థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్, ఏం సినిమా చూస్తారు? దీనమ్మ జీవితం అండి. ప్రతి ఒక్కరు అనుకోని కానించి చిన్నప్పటి నుంచి పెద్ద కూడా ప్రతి కూడా అనుకోని మాట దీనమ్మ జీవితం అనుకుంటాడు. ఈ సినిమా చూసాక ఇద్దరు పిల్లలున్నవారు ఖచ్చితంగా ఒక పిల్లలు వదిలేసి ఒక పిల్లలు కావాలని చేస్తాడు. తప్పుడు పని చేద్దాం అనుకున్నప్పుడు జీవితం తప్పు చేయడం మాట సినిమా చూస్తే అదనమాట. సినిమా చాలా బాగుంది, డైరెక్టర్ అయితే బాగా తీసుకెళ్లారు. అలాగే హీరో గారు అయితే బాగా సినిమా చాలా బాగా పండించారు. ఇందులో డైరెక్షన్ చేస్తూ అంటే ఇద్దరు చేసుకుంటాం వల్ల ఏంటి ఫలితం అనేది చూపించారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా ఏంటి, లవర్స్ ఏంటి అందరూ చూడవలసిన సినిమా అండి. పాటలు చాలా బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. ప్లీజ్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఎవరు కూడా మిస్ అవుతుంది. దీనమ్మ జీవితం అన్న ఇప్పుడే చూస్తున్నా దీనమ్మ జీవితం. సినిమా అంటే ఇలా ఉండాలి భయ్య, మామూలుగా అల్టిమేటెడ్. మా అసలు అబ్బో యూత్ పండుగ, మామూలు పండుగ, అల్టిమేటెడ్ పండుగ. ఎన్నో రోజుల తర్వాత మా యూత్ ఆకలి మీద ఉంటారు. ఈ సినిమా చూస్తే మాత్రం అసలు వదిలిపెట్టారు భయ్యా. నిజంగా ఒకటో పిల్లం కాకుండా 2వ పిల్లం ఉంటే ఆ టేస్ట్ ఎలా ఉంటుంది తెలుసా? ఆ రేంజ్ వేరు, మామూలుగా లేదు. ఈ నమ్మ జీవితంలో టైటిల్ తగ్గట్టుకుందన్న సినిమా కూడా మా డైరెక్టర్ అయితే అల్టిమేట్. నిజంగా ఆ డైరెక్షన్ అయితే అల్టిమేట్, చాలా బాగుంది. ఒక కొత్తదనం చూపించాలి. డైరెక్టర్లు చాలా మంది ఉంటారు, చాలా మంది వస్తుంటారు పోతున్నారు, మన అందరూ తెలుసు. కానీ ఒక కొత్తదనం చూపించడం మామూలు డైరెక్టర్, అల్టిమేట్ డైరెక్టర్ చాలా బాగుంది. అన్న నెక్స్ట్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. దీనమ్మ జీవితం చూసిన ఫస్ట్ సినిమా ఇలా ఉందంటే సెకండ్ సినిమా ఇంకా ఏ రేంజ్ లో తీసుకోవాలో నాకు అర్థం. కానీ అన్న మాకు ఇలాంటి సినిమా కావాలన్నా, మాకు యూత్ కావాలి ఇలాంటి సినిమా. మాకు ఈ నవరసాలు అన్ని కావాలన్నమాట. చాలా బాగుంది. అలాగే మా బ్యూటిఫుల్ హీరోయిన్స్ చూసారు కదా, మామూలుగా లేదు, అల్టిమేటెడ్. ఈ సినిమాకి సంబంధించి అసలు నిజంగా ఒక లవర్ తోట వేయాలంటే కష్టం. ఇద్దరు పిల్లలతో ఎట్లా ఎగిరమన్నా నువ్వు అసలు మామూలుగా లేదు భయ్యా. నిజంగా ఒక లవర్ కానీ 2వ పిల్లం కానీ పెట్టే టార్చర్ ఉంటుంది చూసినా, మామూలు టార్చర్ ఉండదు.
ఫస్ట్ పిల్లల కంటే సెకండ్ పిల్లలు టార్చర్ మామూలు అల్టిమేట్. అసలు నిజంగా సినిమా మొత్తంలో కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ అసలు నేను చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. మ్యూజిక్ గురించి చెప్తా భయ్యా, ప్రతి ఫ్రేమ్ లో అసలు నిజంగా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు. ఇంత మంచి సినిమా అయితే నేనైతే ఇప్పటివరకు చూడలేదు. చాలా బాగుంది, అంటే యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. తప్పకుండా మీ థియేటర్లోకి వెళ్ళి దీని అమ్మ జీవితాన్ని సినిమా చూడండి. బయటకు వచ్చినప్పుడు అయితే అబ్బా అనిపిస్తుంది భయ్యా. చాలా బాగుంది. ఐటమ్ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాను. ఒకటే భయ్యా కెమెరామ్యాన్ గారు టైటిల్ సాంగ్ గురించి ఏం చెప్తా ఉన్నా, మా యూత్ కావాల్సిన అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఒక సినిమాకి సంబంధించి ఒకటే ఉంటుంది, కామెడీలో లేకపోతే సెంటిమెంట్ ఎవ్రీథింగ్ ఏదో ఉంటుంది. కానీ యూత్ కి కానీ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కానీ కలర్ఫుల్ గా, అంటే ఒక ఏమంటారు మన హైదరాబాద్ బిర్యానీ ఎట్లా అట్లుంది సినిమా. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. నవరసాలన్నీ కలిపితే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట సినిమా. తప్పకుండా దీనమ్మ జీవితం అనే సినిమా మాత్రం థియేటర్లో దగ్గరికి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ మీకు ల్యాగ్ కానీ బోర్ కానీ ఉండదు. యూత్ మాత్రం క్లియర్ చెప్తా భయ్యా, నేను నిజంగా చెప్తున్నా. మీరు ఏ సినిమా పోవాలని టెన్షన్ పడక, లవర్స్ మాత్రం తప్పకుండా వెళ్ళండి. దీనమ్మ జీవితానికి మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీ పోరుతోటి ముద్దులో ఇక మా హీరో గారు మాట్లాడుతున్నా ఒక్క 2 మాటలు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఇంత మంచి నేమ్ వచ్చిందంటే అది ఆడియన్స్కి గుంటూరు, వైజాగ్, ఒంగోలు, విజయవాడ, కర్నూలు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు చాలామంది నాకు అందరు ఫోన్లు చేసి చెప్తున్నారు చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు విజిల్ సినిమా మొత్తం విజిల్ కేకలతో హాల్ నిండిపోతుంది. అదంతా మా డైరెక్టర్ గారి గొప్పతనం. నన్ను ఇలాగా మంచి అవకాశం ఇచ్చి నాకు ఒక యాక్టర్గా నాకు మంచి గుర్తింపు వస్తుంది ఈ సినిమాతో. కాబట్టి ఎందుకంటే నేను చెప్పలేకపోతే ఆనంద భాషలో ఉన్నాను. అందరికీ నమస్తే అండి. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఓటీటీకి చిన్న సినిమాని ఎంకరేజ్ చేయండి. అది థియేటర్కల్ మూవీ అవ్వాలి అని అంటే ఒక ప్రొడ్యూసర్ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అందులో సగం ఖర్చు పెట్టాలి. సో సినిమా చేయడం ఒక ఎట్టయితే రిలీజ్ చేయడం చాలా పెద్ద కఠినంగా మారిపోయింది. సో దయచేసి ఫిలిం ఛాంబర్ నుంచి ఎవరైతే సినిమా పెద్దలు ఉన్నారో అందరూ అర్థం చేసుకుని చిన్న సినిమాకి ఒక కమిటీ వేసి ఆ కమిటీ నుంచి చిన్న సినిమాని తీసుకోండి. ఫస్ట్ మీరు కంటెంట్ చూడండి, దానికి ఓటీటీ డైరెక్ట్ చేయండి. అంతేగాని మీరు థియేటర్కి వెళ్ళాలి అంటే థియేటర్కల్గా సినిమా ఆడాలి. నా సినిమా చాలా బాగా తీశాను, ఈరోజు మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ నాలాగా చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు, చిన్న డైరెక్టర్లు చాలా ఇబ్బంది పడిపోతారు రిలీజ్ అనేదానికి. ఎందుకంటే ఎగ్జిబిటర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకు సినిమా జాయిన్ అవ్వాలి, ప్రింట్, పోస్టర్, అది ఇది వెళ్ళాలి, క్యూబులు వెళ్ళాలి అంటే చాలా 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 కఠినంగా ఉంది పరిస్థితి. సో ఇదంతా అర్థం చేసుకొని ఫిలిం ఛాంబర్ వాళ్ళు మొత్తం ఫిలిం కమిటీ వేసి చిన్న ప్రొడ్యూసర్లకి హెల్ప్ చేయండి. చిన్న డైరెక్టర్లు ఎలాగైనా ఎవడో ఒకటి చిన్న డైరెక్టర్ డైరెక్షన్ తీసి వెళ్ళిపోతాడు. చిన్న ప్రొడ్యూసర్కి హెల్ప్ చేయండి. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అందరికీ నచ్చింది. మంచి కంటెంట్ మూవీ. మీరు అన్నీ ఉండాలి. ఇప్పుడు ఎవరో బ్రదర్ అన్నట్టు అన్న బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ ఇలా ఉండాలంటే మంచి స్పైసీగా ఉంటుంది. అందరూ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయండి. గుంటూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల మొత్తం టోటల్ ఏపీ, తెలంగాణ రెండు మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ పరీక్షకులకి. హాయ్ అండి. సినిమా అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ బోరింగ్ ఉండదు. రెండే పిల్లల మొత్తం ఒకటే పిల్లల మొత్తాన్ని చాలా బాగా కాన్సెప్ట్ చూపించారు మీకు. నేను ఒకటే మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లేదా ఎవరైనా సరే కొత్త పెళ్ళైన లవర్స్ ఎవరైనా సరే వస్తే చాలా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు అయితే తీసుకురాకండి, కానీ ఎక్కడ బోరింగ్ అనేది ఉండదు, మంచి ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా హ్యాపీగా లవ్ స్టోరీ అనేది వస్తుంది, తర్వాత ఏమో మొత్తం బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం. కానీ డైరెక్టర్ సార్ కానీ చాలా బాగా చూపించారు. అలాగే హీరో కానీ చాలా మన టీం మొత్తం చాలా మంది చాలా కష్టపడ్డారు, చాలా నిద్రలేని రాత్రులు కష్టపడ్డారు. అలాగే మన ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేసింది ఫస్ట్ హీరోయిన్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చి మన సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఏ సినిమా చూసినావు? దీనమ్మ జీవితం భయ్య. సినిమా మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. సబ్జెక్ట్ మొత్తం ఓవరాల్ మెసేజ్ అంటే ఒక అమ్మాయి ఉండగా ఇంకో అమ్మాయి అంటే అయితే జీవితం, దానమ్మ జీవితం అయితే అన్నట్టే ఉంది సినిమా తగ్గట్టు. దీంట్లో స్క్రీన్ ప్లే అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. స్క్రీన్ ప్లేని ఎంత చక్కగా చూపించారంటే డైరెక్టర్ గారు ఒక రేంజ్లో చూపించారు. ఎక్స్ట్రోయింగ్ డైరెక్టర్. మామూలుగా డైరెక్షన్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఇలాంటి ఎన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఎన్నో మూవీస్కి డైరెక్షన్ చేస్తుంది. దీనమ్మ జీవితం మూవీ అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్కి అయితే బ్లాక్ బస్టర్ అండ్ మంచి యూత్కి ఒక మంచి మెసేజ్ కంపల్సరీ పోయి చూడాల్సిన మూవీ ఇది. ప్లీజ్ బీ వాచ్ దీనమ్మ జీవితం. హాయ్ మ్యామ్, ఏ సినిమా చూసారు? దీనమ్మ జీవితం చూసాను. ఇప్పుడే నిజంగా దీనమ్మ జీవితం అనిపించింది. పాపం హీరో బతుకు ఆలోచిస్తే ఒక్కరినే మెయింటైన్ చేయడానికి చచ్చిపోతున్నాం రా
అటు ఇటు ఇటు అటు కానీ ఆ మూవీలో రింగ్ టోన్ ఉంటుంది భయ్యా హీరోది వేరే లెవెల్ డైరెక్షన్ కానివ్వండి మ్యూజిక్ కానివ్వండి సూపర్ గా ఉంది ఏంటంటే డైరెక్షన్ అయితే లైక్ ప్రతి ఒక్క సీన్ బాగా అనిపించేటట్టుగా ఇంకా ఏమవుతుంది నెక్స్ట్ ఇంకా ఫన్నీ మూమెంట్స్ ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ వైఫ్ దగ్గర బుక్ అయిపోతారా సెకండ్ వైఫ్ దగ్గర బుక్ అయిపోతారా టెన్షన్ కి మనకి బీబీలో అయ్యేలా ఉంటుంది కామెడీ టైమింగ్ కానివ్వండి హీరో కానివ్వండి హీరోయిన్ కానివ్వండి డైరెక్షన్ కానివ్వండి సూపర్ గా ఉంది నేను చాలా ఎంటర్టైన్ ఫీల్ అయ్యాను మెయిన్ గా దీని అమ్మ టైటిల్ సాంగ్ ఒకటి ఉంటది భయ్యా దీనమ్మ జీవితం సూపర్ అంటే సూపర్ నాకైతే మస్తు ఎంజాయ్ అనిపించింది మీరు కనుక ఈ వీకెండ్ లో ఫుల్ హ్యాపీగా యంగ్స్టర్స్ చిల్ అవ్వాలనుకుంటే వచ్చేయండి మన పీవీఆర్ లో రిలీజ్ అయింది దీనమ్మ జీవితం మూవీ చూడండి దీనమ్మ జీవితం అనుకోండి అంతే అన్న ఇప్పుడే చూసారు దీనమ్మ జీవితం సినిమా అయితే చాలా చాలా బాగుంది డైరెక్టర్ గారు ఏమన్నా తీసారు నిజంగా ఇలాంటి కంటెంట్ చాలా అంటే చాలా బాగుంది కొత్త కంటెంట్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మెయిన్ ఆ హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే సీన్స్ అయితే ఫుల్గా నవ్వుకుంటారు నిజంగా ఎంత చెప్పినా తక్కువే మీరైతే థియేటర్కి వచ్చి చూడండి డైరెక్టర్ గారు అయితే చాలా చాలా కంటెంట్తో వచ్చారు మంచి హిట్ పడింది డైరెక్టర్ మురళీకృష్ణ గారు అలియాస్ రామ్సామ్ గారు చాలా అంటే చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూతో మన ముందుకు వచ్చింది సాంగ్స్ కానీ ఆ హీరోయిన్స్ క్యారెక్టర్స్ కానీ అన్ని హీరో పెర్ఫార్మెన్స్ కానీ కామెడీ అయితే ఫుల్ ఉంటుందన్న దీనమ్మ జీవితం టైటిల్ సాంగ్ కానీ ఏం చెప్పమంటాం యూత్కి అందరికీ మెంటల్ ఎక్కిపోయింది అనమాట ఈ సినిమా అంత బాగుంది దీనమ్మ జీవితం అందరు థియేటర్కి వచ్చి చూడండి దీనమ్మ జీవితం సినిమా చూసామండి చాలా బాగుంది డైరెక్షన్ బాగుంది హీరో యాక్టింగ్ అది చాలా బాగుంది చూడొచ్చు సినిమా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు బాగుంది నైస్ ఇట్లాంటి మంచి మంచి సినిమాలు తీసుకురావాలని ఇక్కడ దీనమ్మ జీవితం మూవీ చూశాను ఇప్పుడే బ్లాక్ బాస్టర్ మూవీ అందరి ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే మూవీ అందరూ చూడాలని కోరుకుంటున్నాను చాలా హిట్ సూపర్ హిట్ మూవీ హాయ్ బ్రో ఏం సినిమా చూసావు దీనమ్మ జీవితం నిజంగా సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లెవెల్లో తీశారు అప్పుడు డైరెక్టర్ గారు అయితే నెవర్ బిఫోర్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఒక లైన్లో అయితే వెళ్ళింది మూవీ ఎక్కడ మనకి డౌన్ అయిందన్న ఫీలింగ్ అయితే రాదన్న ఆ రొమాన్స్ అవ్వచ్చు ఆ కిస్లు అవ్వచ్చు ఆ స్టోరీ అవ్వచ్చు హీరో హీరోయిన్ మెయిన్ అయితే ఎక్సలెంట్ చేశారు మెయిన్ అయితే హీరో అక్కడిక్కడ అన్నాను అసలు ఎలా మేనేజ్ చేసామన్న బయట జనాలు అయితే దొరికిపోయి తోలు తీసేసుకుంటున్నారు సినిమా అయితే దీని అమ్మ జీవితం లాగా ఉన్నది సినిమా అంతా ఒకటి అయితే లాస్ట్ సాంగ్ అయితే ఉంటుంది సాంగ్ అయితే చాలా 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 బాగుందన్న బీజిఎం బాగుంది ఆ కెమెరా లుకింగ్స్ అయితే అద్దరిపోయినాయి గ్రాఫిక్స్ కానీ మామూలుగా లేదు ఇంకా సినిమా అయితే ఎక్కడ పేరైతే పెట్టే అవసరం లేదు అంత బాగుంది నేనైతే డైరెక్షన్ విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఎంత చెప్పినా సరే తక్కువే ప్రతి డైరెక్టర్ ఒక సినిమా తీస్తారు కానీ తన లైఫ్ చేంజ్ చేసింది ఈ మూవీ అయితే దీని అమ్మ జీవితం సినిమా అయితే చాలా 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 బాగుంది ప్రతి ఒక్కసారి వచ్చి వాచ్ చేయండి ప్రతి ఒక్కరు దీని అమ్మ జీవితం అనిపించకపోతే అప్పుడు అడగండి సూపర్ ఈరోజు దీనమ్మ జీవితం మూవీ రిలీజ్ అయింది నేనే బట్ ఒక మూవీ మేక్ చేసి ఆ మూవీని థియేటర్ వరకు తీసుకురావాలంటే మామూలు కష్టం ఉండదు అది కూడా ఓన్ ప్రొడక్షన్ అది సో నేను ఇప్పుడు నాలాగా చిన్న డైరెక్టర్లు కానీ చిన్న నిర్మాతలు కానీ చిన్న ఇది కానీ నేను చెప్పవలసిన ఒక మెసేజ్ చెప్తున్నా అంటే సినిమా గురించి కాదు సినిమా రిలీజ్ చేయడం గురించి ఒక మూవీ మేకింగ్ దగ్గర నుంచి మినిమం డిస్ట్రిబ్యూటింగ్ కానీ ఆడియో కంపెనీలు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీ థియేటర్ మినిమం 30-40 థియేటర్లు రిలీజ్ చేయకపోతే ఓటీటీకి వెళ్ళట్లేదు సినిమా సో ఈ చిన్న సినిమాని మీకు మూవీ థియేటర్ లో చూపించాలంటే మినిమం 20 to 30 lakhs అవుతుంది సో యూ హ్యావ్ టు ప్రిపేర్డ్ చిన్న ప్రొడ్యూసర్ అయినా పెద్ద ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా పెద్దోళ్ళు అంటే ఓకే పెద్దది కామన్ బట్ ప్రిపేర్ ఏంటంటే నువ్వు 1 కోటి రూపాయలు తీసావా 10 కోట్లలో తీసావా పక్కన పెడితే మినిమం 30 లక్షలు ఇక్కడ డిస్ట్రిబ్యూటింగ్ కి థియేటర్స్ కి ఎవ్రీథింగ్ ఖర్చు పెడితేనే మన సినిమా బొమ్మ పడుతుంది నాకు అర్థమైంది ఏంటంటే మూవీ మీరు డైరెక్ట్ ఓటీటీకి తీసుకోవట్లేదు చిన్న సినిమా వాళ్ళు చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ దీనికి చిన్న సినిమా డైరెక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో దీనికి ఢిల్లీ ఛాంబర్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీనికి సొల్యూషన్ లేదు రీసెంట్ ఫ్రెండ్ కూడా చెప్పాడు నా సినిమా రిలీజ్ అయ్యి 6 నెలలు అవుతుంది సార్ నేను ఓటీటీకి వెళ్ళలేకపోయినా అంటే ఎందుకు వెళ్ళట్లేకపోతుంటే ఇక్కడ హిట్ అయితేనే అక్కడ ఓటీటీకి వెళ్తాం ఇక్కడ ఫ్లాప్ అయిందంటే సినిమా వెళ్ళదు సో నా సినిమా హిట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గుంటూరు వైజాగ్ తెనాలి టోటల్ విజయవాడ మొత్తం సూపర్ మాస్ వైజాగ్ అమలాపురం టోటల్ ఎవ్రీథింగ్ సూపర్ హిట్ టాక్ వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులందరికీ